హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శాంసంగ్ ఎసెన్షియల్ S3 మానిటర్ అయితే రివ్యూ అన్బాక్సింగ్ చూడబోతున్నాం. పార్సల్ అయితే ఇప్పుడే వచ్చింది. ప్యాకింగ్ అయితే బాగుంది, నీట్గా. మానిటర్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. 7,000 చేంజ్ ఉంటుండే, నాకు 6,000 చేంజ్లో వచ్చేసింది. కార్డ్ ఆఫర్ పెట్టున్నా, అందుకనే కొంచెం 6,500లో వచ్చింది. యాక్చువల్ ప్రైస్ ఏమో 7,600 ఉంటుండే. ప్యాకింగ్ ఎలా వస్తుందో అనుకున్నాను, మానిటర్ కదా, ట్రావెలింగ్లో ఏ లైన్స్ పడ్డా కూడా డిస్ప్లే మొత్తం పోతుంది. అలా ఏం కాలేదు, ప్రాపర్గా ప్యాకింగ్ ఉంది. థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి మధ్యలో. పైనంగా ఇవి ప్లగ్స్, కింద బేస్ ఇవి ఇచ్చారు. ఈ థర్మాకోల్ కింద మానిటర్ పెట్టారు, మళ్ళీ ఇంకో థర్మాకోల్ పెట్టారు. నీట్గా ఉంది. శాంసంగ్ మానిటర్ అయితే ఓపెన్ చేసాం. 22 ఇంచెస్, ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది. ఓపెన్ చేసి చూద్దాం. మానిటర్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా స్లిమ్ ఫినిషింగ్ ఉంది. స్లిమ్ ఎడ్జెస్ ఉన్నాయి 3 సైడ్స్. వీటిని మనం ఫిట్ చేద్దాము. కింద వచ్చేసి ఇది మౌంట్. ఇవన్నీ ఫిట్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి కనెక్షన్ టేబుల్స్ ఉన్నాయి. ఒకటి CPU పెట్టుకునే కేబుల్ ఉంది. ఇది వచ్చేసి స్టాండ్. ఫిట్టింగ్స్ అన్నీ మనమే వేసుకోవచ్చు, ఈజీగా ఉంటాయి. అన్నీ స్క్రూ ఫిట్టింగ్సే. అదేమో స్టాండ్, ఇదేమో స్టాండ్కి మానిటర్కి ఫిక్స్ చేసేది. దాన్ని ఇట్లా ఇందులో పెట్టి మానిటర్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది మన పాత మానిటర్. ఇది మొత్తం లైన్స్ వచ్చేస్తుంది. ఇది డెల్ కంపెనీ, చిన్నది, 18 ఇంచెస్ది. దీని ప్లేస్లో ఇప్పుడు మనం 22 ఇంచెస్ పెద్దది పెట్టుకుంటున్నాం. మూవీస్కైనా, గేమ్స్కైనా, దేనికైనా బాగుంటుంది. ఫైనల్గా అయితే కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసి ఆన్ చేశాను. ఆన్ అవుతుంది. CPU, మానిటర్, ప్రింటర్. ఇది పాతది. ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయింది. ఏదైనా ఒక మూవీ పెట్టి ప్లే చేసి చూద్దాం. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. స్పీకర్స్ యాడ్ చేశాను, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. డైలీ ఒక మూవీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.